సత్యకి వాళ్ళ వైఫ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. రైస్ పెట్టండి, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యానని. ఇప్పుడు సత్య ఏం చేస్తాడు? రైస్ పెట్టడానికి స్టెప్స్ అన్నీ తనకు తెలుసు. రైస్ మెజర్, వాష్ అని కుక్ చేయడం. వైఫ్ అవన్నీ చెప్పలేదు, జస్ట్ రైస్ పెట్టు అన్నది. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా సత్యకి ఆల్రెడీ తెలుసు. జస్ట్ కాల్ చేస్తే స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ప్రోగ్రామింగ్లో ఇదే కాన్సెప్ట్ని ఫంక్షన్ అంటారు. స్టెప్స్ అన్నీ ముందు రాసి పెట్టి కావాల్సినప్పుడు కాల్ చేస్తాం. స్టెప్స్ రాసే ప్లేస్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. యూజ్ చేయాలంటే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. పైథాన్లో ఫంక్షన్ని డెఫ్ కీవర్డ్తో డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ ఏం చెప్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో అని. ఇప్పుడు రియల్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. స్టూడెంట్ మార్క్స్ ఇస్తే గ్రేడ్ ప్రింట్ చేయాలనుకుందాం. ఫంక్షన్ లేకుండా రాస్తే కోడ్ రిపీట్ అవుతుంది. మార్క్స్ ఎక్కువ మంది అయితే కోడ్ చాలా పెద్దదవుతుంది. గ్రేడ్ రూల్స్ మార్చాలంటే అన్ని ప్లేసెస్లో మార్చాలి. ఇప్పుడు అదే లాజిక్ ఫంక్షన్తో ఇంప్లిమెంట్ చేద్దాం. సేమ్ లాజిక్, కానీ కోడ్ నీట్గా ఉంది, రిపిటేషన్ లేదు, మెయింటైన్ చేయడం ఈజీ. ఒకసారి రాసి ఎన్నిసార్లు అయినా వాడచ్చు. ఇదే ఫంక్షన్ యొక్క పవర్. నెక్స్ట్ చాప్టర్లో ఫంక్షన్కి రిలేటెడ్గా ఇంకా వర్డ్స్ నేర్చుకుందాం. సత్య బబ్లు పైథాన్ చిన్న కథ.